కోట్లాది మంది భక్తుల నమ్మకంతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ వ్యవహారం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాలని అసలు ఎలా చూడాలంటారు? ఆ ఆదేశాలని ఏదైతే సిబిఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర సర్వీస్ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒకళ్ళు, ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకళ్ళు, వీళ్ళ ఐదుగురితో కలిపి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తున్నాం మేము అంటూ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను అసలు ఎలా చూడాలంటారు? మేము ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని స్వాగతిస్తున్నామండి. ఇప్పుడు ఈ తిరుపతిలో జరిగిన అవినీతి అక్రమాలు, ముఖ్యంగా తిరుపతి కల్తీ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందండి. ఇది మేము స్వాగతిస్తున్నాము. ఈ కేంద్రం ఈ సుప్రీంకోర్టు నియమించే కమిటీల్లో అతి త్వరగా వాళ్ళు దర్యాప్తు చేసి జగన్ అవినీతిని, కల్తీలో తిరుపతి లడ్డులో జరిగిన అవినీతిని బయట పెడతారని మేము భావిస్తున్నామండి. ఇది అప్పుడు వైసీపీ మామూలు కూలి మీడియా, సాక్షి ఇవన్నీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి ఎంత వ్యతిరేకంగా కారుకూతలు కూర్చున్నా కానీ సుప్రీంకోర్టు తగిన విధంగా మనకి ఆదేశాలు ఇచ్చిందండి అందరికీ. ఈ కేంద్రంలో ఇద్దరు, సిబిఐ నుంచి, రాష్ట్రం నుంచి ఇద్దరు, ఒకళ్ళు ఫుడ్ సేఫ్టీ మామూలు కంట్రోల్ బోర్డు వాళ్ళ ద్వారా ఒకళ్ళని దర్యాప్తు చేయమని ఆదేశించిందండి. ఇది మంచి పరిణామంగా మేము భావిస్తున్నాము. ఈ తీర్పు మామూలు వైసీపీకి, జగన్ రెడ్డికి చెంపపెట్టుగా మేము భావిస్తున్నామండి. ఎంతో మన ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎంతో పవిత్రంగా భావించి తిరుపతి దేవస్థానం వారి లడ్డూని ఇంత అపవిత్రం చేసి, కల్తీ చేసి అందరి మనోభావాలు దెబ్బతీశాడండి జగన్ రెడ్డి. అతనికి కోటి బ్రహ్మాండ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అతి త్వరలోనే అతన్ని శిక్షిస్తాడని మేము భావిస్తున్నామండి. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కనుక ప్రధానంగా చూసుకోవాల్సింది, మేము అనుకున్నదే జరిగింది అంటూ, మేము కోరుకున్నదే జరిగింది అంటూ అటు పక్కన భూమన కరుణాకర్ రెడ్డి కానీ, లేదంటే ఇటు అంబటి రాంబాబు కానీ దీన్ని ఒక చెట్టి చంద్రబాబు నాయుడికి చెంపదెబ్బ అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్న మాటలను అసలు ఎలా చూడాలంటారు? ఏ విధంగా చెంప పెట్టేద్దని మేము ఈ భూమన కరుణాకర్, ఈ నాస్తికుడు అండి, అసలు ఈ భూమన కరుణాకర్ రెడ్డి అసలు దేవుడు అంటే విలువ లేదు, ఏం లేదండి. ఏమిటంటే సంపాదించుకోవడానికి టీటీడీ బోర్డు చైర్మన్గా కూర్చున్నాడు. ఆ పనికి మనలోడు ఇతన్ని బంధువులనే వేసి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి జలగలను వేసి తిరుమల దేవస్థానం మామూలుగా ఆదాయాన్ని అంతా కొట్టేశారండి వీళ్ళందరూ తిరుమల మామూలుగా ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్ పెట్టి దాంట్లో నిధులు మళ్ళీ ఇచ్చారండి. సుబ్బారెడ్డి ఇలాంటి మామూలు అన్యమతం సంబంధించిన వాళ్ళందరినీ టీటీడీ బోర్డుగా వేసి జగన్ రెడ్డి మామూలుగా తిరుపతి ప్రతిష్టను దెబ్బతీశాడండి. వీళ్ళు ఏ విధంగా అసలు వీళ్ళకి 11 నుంచి చెప్పు దెబ్బ కొట్టినా కానీ వీళ్ళకి బుద్ధి రావట్లేదండి. ఇంకా ప్రభుత్వం శుభం అంటే 3 నెలలు 4 నెలలు కూడా కాకముందే ఏదో జరిగిపోతుందని జగన్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం చూసి మేము అందరం నవ్వుకున్నామండి. ఈ తిక్కలోడు ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడని. ఈ భూమన కరుణాకర్ రెడ్డి, ఈ అంబటి రాంబాబు, అసలు అంబటిని ఎవరు పట్టించుకోవట్లేదు, అవసరం లేదండి. అయిపోయింది సినిమా ఎప్పుడు అయిపోయింది. దమ్ముంటే వాళ్ళ తమ్ముడు అక్రమంగా కడుతున్న ప్రాజెక్టు జూట్ మిల్ పక్కన కడుతున్న 19 అంతస్తుల భవనం గురించి మాట్లాడాలండి అంబటి రాంబాబు, దీని గురించి కాదు. దాని గురించి మాట్లాడాలని మేము హెచ్చరిస్తున్నామండి. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మొన్నటి వరకు మరి రోజా చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఈ లడ్డు వ్యవహారం మీద రోజా ప్రవర్తించిన తీరు అసలుకి ఎలా చూడాలంటారు? ఆమెని ఇప్పుడు అది మాట్లాడితే ఆమె రోజా తగునమ్మా అని చెప్పి ఒక 50 మందిని 100 మందిని తిరుపతి తీసుకెళ్ళి దర్శనాలు చేయించి, తిరుపతిలో రాజకీయాలు మాట్లాడకూడదు, దేవస్థానం దగ్గర నియమాలు ఉన్నా కానీ దాన్ని ఉల్లంఘించి అక్కడే పిచ్చిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ప్రేలాపనలు పేలేదండి. దానికి తగు విధంగానే వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్పాడు. నగరీలో ఘోరంగా ఓడిపోయినా కానీ దానికి సిగ్గు లేదండి. ఇక్కడ ఈ సిగ్గు లేకుండా పక్కన తమిళనాడులో వేరే వాళ్ళు పార్టీ పెడుతుంటే దాంట్లోకి వెళ్ళడానికి చూసింది, వాళ్ళు రావద్దని చెప్పేటప్పటికి మళ్ళీ వైసీపీలోకి వచ్చి కలరింగ్ ఇస్తుందండి. దానికి సిగ్గు, శరం, ఊనమానం ఏమి లేదండి. అసలు దాని వ్యాఖ్యలు మనం అసలు పట్టించుకోవాల్సిన పని లేదని మేము తెలియజేస్తున్నామండి. ప్రధానంగా చూస్తే కనుక చంద్రబాబు రాజీనామా చేయాలి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ ఇది నైతిక విజయం మాది అంటూ వాళ్ళు చెబుతున్నాం. అసలు సిట్టుకు భయపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు సిట్టుకు భయపడే కదా వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అసలు సిట్టును చూస్తే అంత భయం ఎందుకు వాళ్ళకు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే జగన్ రెడ్డి 5 సంవత్సరాల్లో
ఎన్నిసార్లు రాజీనామా చేయాలో చేయాలో వాళ్ళు ఒకసారి ఆలోచించవలసిందే కోరుతున్నామండి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ముంచేసి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ధైర్యానికి ఒప్పుకోవచ్చండి. అయినా ఈ బాబు గారు కూడా అలాంటి వాళ్ళకి మాట్లాడే సీన్ ఇవ్వకుండా వాళ్ళ చరిత్ర అంతా తవ్వి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కోరుకుంటుందండి. బాబు గారు మెతక ఉండకుండా ఇలాంటి వాళ్ళని వీళ్ళంత త్వరగా గట్టిగా శిక్షించవలసిందిగా మేము కోరుతున్నామండి. అసలు దాంట్లో వీళ్ళు సంతోషపడాల్సిన విషయం ఏందో కూడా అర్థం కావట్లేదు. అది వాళ్ళు వేసింది ఎప్పుడు జగన్ రెడ్డి 5 సంవత్సరంలో టీటీడీలో జరిగిన కల్తీ మీద గౌరవ సుప్రీంకోర్టు అది వేసిందండి. మామూలుగా 5 మెన్ కమిటీని. అది వైసీపీకి అగెనిస్ట్గా అయితే వీళ్ళు ఎందుకు సమరపడుతున్నారు మాకేం అర్థం కావట్లేదు. జగన్ రెడ్డిని ఈ మాత్రం కూడా ఉంచేటట్టు ఏం కనపడలేదండి. భూమన్ కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు లాంటి సన్నాసులు ఇది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నామండి జగన్ రెడ్డి. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఈ 4 నెలల్లోనే ప్రజలందరూ కూటమి పాలన మీద విరక్తి చెందారు, మళ్ళీ నన్నే కోరుకుంటున్నారు ప్రజలందరూ అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేశారు కదా. ఆ వ్యాఖ్య వింటే మీకు ఏమనిపించిందండి? ఏమనిపించిందంటే లండన్కి మళ్ళీ తొందరగా వెళ్ళాలి అనిపించిందండి జగన్ రెడ్డి. ఆడికి మొన్న ఎప్పుడో వెళ్ళాల్సింది ట్యాబ్లెట్లన్నీ అయిపోయినాయండి. ఏదైనా వేసుకుంటే కొద్దిగా కంట్రోల్గా ఉంటాడేమో. ఆ ట్యాబ్లెట్లు అయిపోయేటప్పటికి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అతనికి అర్థం కావట్లేదు. మొన్న వరదల కాడికి వెళ్ళి కూడా అందరినీ రారా అనేటప్పుడు జనాలు నవ్వుకున్నారు ఇడి పిచ్చి ముదిరిపోతుందని. ఇంక జగన్ రెడ్డి హాయిగా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమా, మందులు వాడి హాయిగా ఎంజాయ్ చేయకుండా ఇంకెందుకు నీకు రాజకీయాలు చెప్పు, నీ చరిత్ర అయిపోయింది. నువ్వు హాయిగా వెళ్ళి వైజాగ్లో బొబ్బో మేము మీ పిల్లల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి మంచి మందులు వేసుకొని రావాల్సింది కోరుతున్నాం. ఎక్కడ వైఫల్యం అంది బాబు గారు చెప్పిన అన్ని కార్యక్రమాలు 1 by 1 నువ్వు అంత రాష్ట్ర ఆదాయానికి అంత గండి పెట్టినా కానీ ఆ గండిలన్నీ పూడ్చుకుంటా జాగ్రత్తగా వాళ్ళంత ఆ వృద్ధులకి ఇవ్వాల్సిన పెన్షన్లు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. మొన్న అయితే ఒకరోజు ముందే ఇచ్చేశారు, ఆదివారం వస్తుందని 1వ తారీఖు. అన్ని రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చిన్నగా ఒకటి చేసుకుంటూ వస్తున్నారండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. నీ మొహానికి ఒక కంపెనీ కూడా రాలేదు. ఇప్పుడు బాబు గారు రంగాల్లో అందరూ వచ్చి మేము కంపెనీ పెడతామని చెప్పి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారండి. ఏంటంటే ఇది దరిద్రులు ఇక ఎప్పుడు సామెత ఏదో ఉందండి, పసికెరలోడికి వచ్చిన ఎప్పుడు పచ్చగానే కనపడతాయి అన్నట్టుగా ఆయన చేసిన అవినీతి కూడా అందరూ చేస్తారని చెప్పి జగన్ రెడ్డి భావిస్తూ ఉండవచ్చండి. ఇది అతను తొందరగా వీలైనంత త్వరగా వెళ్ళి వైద్యానికి అతని పిచ్చికి లండన్ వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిందిగా మేము జగన్ రెడ్డికి కోరుతున్నామండి. అంటే నిన్న కానీ మొన్న కానీ వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే కనుక భూమన్ కరుణాకర్ రెడ్డి కానీ మాట్లాడుతూ వాళ్ళు అన్నది ఏంటంటే మాకు సిట్టు మీద నమ్మకం లేదు అన్నారు. వాళ్ళ స్టేట్ తరపున కూడా 2 ఆఫీసర్లను తీసుకుంటున్నారు కదా, మరి వీళ్ళ మీద నమ్మకం ఉందంటారా వాళ్ళకి? లేదంటే నైతికంగా మేము గెలిచామని వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? ఏం లేదండి, వాళ్ళకి జగన్ రెడ్డి మీద తప్ప ఇంకెవ్వరి మీద నమ్మకాలు ఉండవండి. ఆ వైవి సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళందరూ పెద్ద దొంగల ముఠా అండి. ఈ ముఠా నాయకుడు జగన్ రెడ్డి. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇన్ని దోపిడీలు అన్ని చేసినా కానీ మేమంతా మంచిగా చేసామని జనాలు అనుకుంటారు. జనాలు పిచ్చోళ్ళని వాళ్ళ భావన. సరే వాళ్ళు సునకానందం పొందితే తప్పేం లేదండి. అతి త్వరలోనే ఈ 5 మెన్ కమిటీ తిరుపతి లడ్డులో జరిగిన అవినీతిని బహిర్గతం చేసి వాళ్ళందరినీ ప్రజలందరూ చెప్పుతూ కొట్టారు. జగన్ పాత్ర ఎంత ఉందనుకోవచ్చు అంటారు? జగన్ పాత్ర కంప్లీట్గా ఉందండి. ఇప్పుడు రాజుకు తెలియకుండా రాజ్యంలో ఏం జరగవండి. అవినీతి పితామహుడు. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఘోరమైన అన్ని తప్పులకి జగన్ రెడ్డి ప్రధాన సూత్రధారిని. ఏమన్నా అతనే ఏం జరిగినా జగన్ రెడ్డి శిక్ష అనుభవించి తప్పదండి.